అందరికీ నమస్కారం. సోషల్ మీడియా, నా పేరు లక్ష్మి. ఈరోజు ఆర్టీసీ డ్రైవర్లది, కండక్టర్లది చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని చెప్తున్నారు ప్రజలు. ఆర్టీసీలో బస్సులో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా, మహిళలకి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. కొంతమంది డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ మంచి వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు తప్పు చేస్తే ప్రతి ఒక్కళ్ళకి కూడా తప్పు అవుతుంది. అది మహిళలది ఫ్రీ పెట్టడమే అసలు చాలా అది వేస్ట్. ఎందుకంటే మహిళలది టికెట్ అనేది ఫ్రీగా పెట్టడమే తప్పది. ఎందుకు తప్పంటే మహిళలు, జెంట్స్, లేడీస్ టిక్కెట్లు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. మహిళలు కండక్టర్ కానీ డ్రైవర్లు కానీ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. లేడీస్ అంటే ఎట్లా ఉండాలి, జెంట్స్ అంటే ఎట్లా ఉండాలి? లేడీస్ సీట్లో జెంట్స్ కూర్చున్నప్పుడు లేండి అంటారు. లేడీస్ సీట్లో జెంట్స్ కూర్చుంటే లేండి అంటారు. మరి ఈ టికెట్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది మన మహిళలకి తెలియాలి. ఫస్ట్ ఆ టికెట్ ఎవరిది? జెంట్స్ టికెట్ లేడీస్కి పెట్టారు, ఫ్రీ టికెట్ అది. మరి పెట్టినప్పుడు జెంట్స్ సీటుల్లో లేడీస్ కూర్చుంటాం చాలా తప్పది. పెద్దవాళ్ళు అయితే కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్ళ సీట్లో కూర్చుంటే, ముందు 2 సీట్లు ఉన్నాయి, ఆ 2 సీట్లు జెంట్స్ను కూర్చోనీయకుండా, పెద్దవాళ్ళను కూర్చోనీయకుండా చాలా ప్రాబ్లం చేస్తున్నారు మహిళలు. మన మహిళలు అంటే ఏంది? మనం అంత రుబాబుగా ఉన్నాం, మన మహిళలు అంటున్నాము. మరి పెద్దవాళ్ళకి జెంట్స్ టికెట్లు మనం తీసుకొని మనం బస్సు ఎక్కుతున్నాము. మనం బస్సు ఎక్కినప్పుడు ఆ టికెట్ ఎవరిది? ఏ ప్రభుత్వానికి ఇచ్చిన టికెట్ ఫ్రీ టికెట్ కాదు. అది ఓన్లీ జెంట్స్ టికెట్ లేడీస్కి ఇచ్చిందే అది. అది మనం అర్థం చేసుకుంటే మనకి తెలియాల, లేకపోతే వదిలేయాలి. జెంట్స్ సీట్లో లేడీస్ కూర్చొని వాళ్ళను రుబాబుగా తిట్టటము, వాళ్ళని రుబాబుగా మాట్లాడటము. పెద్దవాళ్ళ సీట్లు ఉన్నాయి కదా, 2 సీట్లు ఉన్నాయి పెద్దవాళ్ళవి. పెడితే ఆర్టీసీ డిపో వాళ్ళకి కూడా మేము చెప్పేది ఇది ఒక్కటేను, పెడితే వెనకన్నా పెట్టండి పెద్దవాళ్ళవి, లేకపోతే ముందన్నా పెట్టండి. ఎవరికి సంబంధం లేకుండా దానికి ఒక స్టిక్కర్ వేసి పెట్టండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఆడ కూర్చున్నప్పుడు ఒకవేళ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేవాలి, లెగిసి వాళ్ళని కూర్చోబెట్టాలి అని చెప్పండి. చెప్పి ఆ స్టిక్కర్ అనేది అతకబెట్టండి. ఎందుకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు దానిమని అక్కడ రాశారు కాబట్టి లేవచ్చు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఆ 2 సీట్లో కూర్చునేది పెద్దవాళ్ళు. లేడీస్ అయినా జెంట్స్ అయినా చేతులు లేని వాళ్ళు కూడా కూర్చోవచ్చు, నో ప్రాబ్లం దాంట్లో. ఇలాంటివి మనము డిపో అనేది పట్టించుకోవాలి. మన డిపోని మనమే, ఒక లేడీ కండక్టర్ అయ్యుండి, ఒక జెంట్స్ డ్రైవర్ అయ్యుండి మాటలు ముచ్చట్లు కాదు మనకు కావాల్సింది, టికెట్ ఇంపార్టెంట్. టికెట్ అంటే జెంట్స్ టికెట్ చాలా ఇంపార్టెంట్. అది కండక్టర్లకి తెలుసా తెలీదా? తెలుసుకోండి. ఎక్కడైనా ఏ డిపో వాళ్ళకైనా జెంట్స్ టికెట్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇవాళ మీకు జీతాలు పడుతున్నాయి అంటే
మహిళల వల్ల జీతాలు పడేది కాదు అది. మీకు ఓన్లీ జెంట్స్ టిక్కెట్ల వల్లే మీకు జీతాలు పడతాయి, లేకపోతే పడవు. ప్రభుత్వం పట్టించుకుంటుందంటే ప్రభుత్వం జెంట్స్ టిక్కెట్లు ఎక్కువగా పెంచి మహిళలకు ఫ్రీ అని పెట్టాడు. అది ఫ్రీ కాదు, అది ఓన్లీ జెంట్స్ టిక్కెటే లేడీస్కు ఫ్రీ అని పెట్టాడు. కానీ మన మహిళలు ఏం చేస్తున్నాము? కొట్లాడుకుంటాము, వాళ్ళని తిట్టటము, కండక్టర్ తప్పు చేస్తే మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. మహిళలు వెళ్ళి జెంట్స్ సీట్లో కూర్చుంటే అక్కడే ఇబ్బంది కలుగుతుంది. మరి ఏం చేయాలి? ఆర్టీసీ డిపో అంటే ఏంటి? ఎక్కడ ఇంతకుముందు బస్ స్టాపులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఆ బస్ స్టాపులను పెట్టమని ప్రజలు చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు. నడవలేక నడుచుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెద్దవాళ్ళు ఉంటారు. ఎల్బీ నగర్లో బస్ స్టాప్ ఉంది, సిగ్నల్ పక్కకే బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాపుని మళ్ళా పెట్రోల్ పంప్ దగ్గర బస్ స్టాప్ పెట్టారు. ఎందుకు పెట్టారు? అంత దూరం నడవగలుగుతారా పెద్దవాళ్ళు? మన డిపోకి తెలుసా తెలీదా? గవర్నమెంట్ చెప్పిందా మిమ్మల్ని వేసుకోమని? మన డిపో వాళ్ళు చెప్పారా? ప్రభుత్వం చెప్పిందా? మరి పోలీస్ ఆఫీసర్లు చెప్పారా? పెద్దవాళ్ళకి ఆ మాత్రం మనం సపోర్ట్ ఇవ్వరా? నడవలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తారా? ఇవ్వరా? పోనీ సిగ్నల్ దగ్గరన్నా ఆపండి. ఆపుకుంటే బస్ స్టాప్ పక్కన ఆ సిగ్నల్ దగ్గర పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఆపండి, దిగుతారు. దాంట్లో తప్పే ఉంది. పెద్దవాళ్ళు మన పోలీస్ ఆఫీసర్లకు కూడా తెలియాలి. ఇది పెద్దవాళ్ళని దింపాలి, దింపించి అక్కడ దాకా నడిపించేది మనకు కూడా హక్కు ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఆర్టీసీ డిపో ఏం చేస్తుంది? ప్రతి ఒక్క డిపో వాళ్ళకి కూడా మేము చెప్పేది ఇది ఒక్కటే. మహిళలు టికెట్ తీసుకోవాలన్నా డ్రైవర్లతో ముచ్చట్లు చెప్పాలన్నా ఏం చేస్తున్నారు? డిపోకి తెలియదా? ఒక టికెట్ పోయిందంటే ఒక 50 రూపాయలు పోయినట్టే కదా, ఒక 100 రూపాయలు పోయినట్టే కదా. ఒక జెంట్స్ టికెట్ తీసుకోకపోతే ఆయన దిగి ఎక్కి మళ్ళీ ఒక కిలోమీటర్ రాంగ్లోనే స్టాప్ వచ్చిందనుకో దిగుతాడు. దిగినప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. ఏమిటి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు లేడీస్ డ్రైవర్లతోటి. చూస్తారో చూడరో తెలియదు. తెలియనప్పుడు ఒక 100 రూపాయలు పోయినట్టే, 50 రూపాయలు పోయినట్టే. ఒక 2, 3 టికెట్లు తీసుకున్న 3 పోయినట్టే కదా టికెట్లు. మరి మన డిపో ఏం చేస్తుంది? మన డిపోకి కండక్టర్లకి డ్రైవర్లకి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వటం లేదా? చెప్పటం లేదా? డిపో వాళ్ళు చెప్తున్నారా లేదా? వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా? ఎట్లా చేయాలి ఏందనేది నవ్వుతూ, మహిళలతో అయినా జెంట్స్తో అయినా నవ్వుతూ టికెట్ తీసుకోవాలి, నవ్వుతూ దింపాలి. అది మన ఆర్టీసీ డిపో అంటే. అట్లా ఉంటేనే సర్రమని వెళ్తున్నారు. ఎక్కడంటే అక్కడ బస్ స్టాపుల్లో ఆపటం లేదు, ముందుకు పోయి ఆపుకుంటున్నారు. పోనీ బస్ స్టాప్లో ఆపి ముందుకు ఎవరన్నా దిగే వాళ్ళు ఉంటే ఆపచ్చు, పెద్దవాళ్ళు ఉంటే. దాంట్లో ఎలాంటి తప్పు ఉండదు. మీరు డిపోలో బస్ స్టాప్లో ఆపకుండా ఎవరంటే ఆడ ముందుకు పోయి దింపేసి వెళ్ళిపోతున్నారు. దాంట్లో సంబంధం ఏముందో చెప్పండి? డిపోలో ఆపి బస్ స్టాపుల్లో ఆపిన తర్వాత కొద్దిగా ముందుకైనా దింపచ్చు. అప్పుడు పేరు కూడా మన డిపోకి వస్తుంది. ఎందుకను? అరే పెద్దవాళ్ళు పాపము నడవలేరు, అక్కడ వాళ్ళని దింపితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళని దింపచ్చు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. బస్ స్టాప్లో ఆపకుండా దూరంగా వెళ్ళి ఆపితే దానికి సమాధానం ఏముంటుంది? ఏముండదు. అట్లాగానే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఇది ఒక్కటేను. ఆర్టీసీ డిపోని మట్టుకి చాలా కష్టాల్లో ఉందని చెప్తున్నారు డిపోలో వాళ్ళు.
లేడీస్ చెప్తున్నారు, జెంట్స్ చెప్తున్నారు, డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ప్రతి మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నారు, మేము కష్టాల్లో ఉన్నాము, మా పరిస్థితులు బాగలేవు, మాకు రెంట్లు కట్టుకోలేక మా పరిస్థితులు బాగలేవు, మేమేం చెయ్యాలా, మాకు టిక్కెట్ల తక్కువ ఉన్నాయి, జీతాల తక్కువ ఉన్నాయి, మా ఇంటి రెంట్లా కట్టుకోలేకపోతున్నాం, ఇంటి ఓనర్లు ఉంటే మాకేం సంబంధం లేదు, కొంతమంది ఇళ్ళు ఉన్నాయి వాళ్ళు కట్టుకుంటారు తెచ్చుకుంటారు ప్రాబ్లం ఉండదు, కానీ కొంతమంది డ్రైవర్లకి కొంతమంది కండక్టర్లకి ఇళ్ళు లేక ఆ పిల్లల్ని చదివించుకోవాలన్నా కూడా కష్టం అవుతుందంట వాళ్ళకి. నాకు కూడా ఒక 7-8 మంది డ్రైవర్లు కండక్టర్లు చెప్పడం జరిగింది. వాళ్ళ విషయాలు కూడా ప్రతి ఒక్క డిపో వాళ్ళకి కూడా నేను చెప్పేది ఇది ఒక్కటేను, వాళ్ళకి శాలరీస్ అనేది ఇమ్మీడియట్లుగా పెంచండి. మహిళల ద్వారాగా టిక్కెట్లు, జెంట్స్ ద్వారాగా టిక్కెట్లు అనేది తక్కువ చేయండి. లేదు మన డిపో ఏందో గవర్నమెంట్ కన్నా ఒప్ప చెప్పండి, లేకపోతే ఆర్టీసీ డిపో కన్నా ఆర్టీసీని ఒప్ప చెప్పండి. వాళ్ళ డిపో ఏందో వాళ్ళు చూసుకుంటారు. లేదు గవర్నమెంట్కి డిపో ఒప్ప చెప్తే అది గవర్నమెంట్కే సంబంధం వస్తుంది, ఎవరితో సంబంధం ఉండదు, ఇంకా ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్కి వెళ్ళి ప్రభుత్వం ఉంటుంది కదా, ప్రభుత్వం వెళ్ళి గవర్నమెంట్కి చెప్తారు బస్సులు ఫ్రీ పెట్టండి, మహిళలకు ఫ్రీ పెట్టండి అని గవర్నమెంట్తో ప్రభుత్వం మాట్లాడుకొని మహిళలకు ఫ్రీగా పెట్టండి, బస్ సీట్లు కూడా మహిళలకి లేడీస్ జెంట్స్ది పెడితే పెద్దవాళ్ళ సీట్లు కూర్చోనీయకుండా దానికి ఒక పేరు రాసేస్తే అది చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటివి మంచిగా రావాలని ఎక్కడంటే అక్కడ బస్ స్టాపులు పెట్టొద్దని, ఎక్కడైతే ఏ రోడ్లో అయితే ఆపోజిట్లో బస్ స్టాపు ఇటు దిగంగానే అటు బస్ స్టాప్లోకి వెళ్ళేటట్టుగా అట్లా పెట్టండి. బస్ స్టాపులు దూరంగా పెట్టకండి. ఎల్బీ నగర్ బస్ స్టాప్ ఒకటి, ఉప్పల్ బస్ స్టాప్ ఒకటి, సికింద్రాబాద్ బస్ స్టాప్ ఒకటి, ఎక్కడంటే అక్కడ సికింద్రాబాద్ బస్ స్టాపు లోపల నుంచి పోయే బస్సుల్ని పంపించండి. దూరంగా పోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. డిపోకి డైరెక్ట్ పోతుంటే ఎవరికైనా బస్ స్టాప్ ఉంది, ఎందుకంటే మియాపూర్ బస్ స్టాపులు ఉన్నాయి, పటాన్ చెరువు బస్సులు ఉన్నాయి. ఆ బస్ స్టాప్ దగ్గర ఆపితే బస్సుల్ని వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళి మళ్ళీ అంత దూరం మళ్ళీ రావాలంటే నడవాలంటే 1 కిలోమీటర్ ఉంది, అక్కడ ఆగి నడవాలంటే నడవగలుగుతారా పెద్దవాళ్ళు? అది కూడా మనం గమనించాలి, ప్రభుత్వానికి తెలియాలి. ఇది ప్రభుత్వం ఏం పట్టించుకోకపోతే ఇంకా డిపో ఏం పట్టించుకుంటుంది చెప్పండి? ప్రభుత్వం కరెక్ట్ ఉంటే డిపో కరెక్ట్ ఉంటుంది, డిపో కరెక్ట్ లేకపోతే ప్రభుత్వం కరెక్ట్ ఉంటుంది. ఈ రెండు లింకు కరెక్ట్ లేకపోతే ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది. జెంట్స్కి ఇబ్బంది, మన ప్రభుత్వానికి ఇబ్బంది, ఆర్టీసీ డిపో వాళ్ళకి కూడా ఇబ్బంది. అదేందో వాళ్ళ డిపో ఏందో గవర్నమెంట్ కన్నా ఒప్ప చెప్పండి. లేదు అంటే వాళ్ళ డిపోని ఏందో వాళ్ళకి ఒప్ప చెప్పి మీరు మాట్లాడుకొని ఆ అమౌంట్ ఏందో మీరు ఇస్తారా చేస్తారా అది తర్వాత సంగతి. మహిళలు ఫ్రీగా పెడితే జెంట్స్ లేడీస్ కూడా ఫ్రీగా పెట్టండి. అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది కలగదు. వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళ డ్యూటీలు ఏందో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ స్టాఫ్ ఏందో వాళ్ళు ఇక్కడ దింపుతారు, ఆ డిపో ఏందో వాళ్ళు చూసుకుంటారు. ఇలాంటివి అన్నా పెడితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. కాబట్టి దీన్ని పట్టించుకొని ప్రభుత్వానికి వాళ్ళకి నమస్కరించి మా ఆర్టీసీ డిపో వాళ్ళని మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాగానే కూకట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో నల్ల వాటరు ఫుల్ వస్తున్నాయి. కొంతమంది
వాటర్ లేక స్నానాలకు కూడా వాటర్ లేకుండా అయిపోతుంది. 2 రోజులకు 3 రోజులకు వాటర్ అనేది, నల్ల వాటర్ అనేది పోసుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. మోటార్లు పెట్టుకొని వాటర్ అనేది ఒక్క చుక్క పోనీయకుండా ఉంటే వాళ్ళకు కూడా వాటర్ అనేది, మోటార్లు పెట్టుకోకుండా వాళ్ళకు కూడా వాటర్ వస్తుంది, నల్ల వాటరు. అట్లాగానే నల్ల వాటర్ వాళ్ళకి మేము చెప్పేది ఇది ఒక్కటేను, మురికి నీళ్లు వస్తున్నాయి వాటర్లో. చాలా మందికి మురికి నీళ్లు వాటర్ వస్తుంది, తాగలేక పరిస్థితులు బాగలేక రోగాలు వచ్చినాయి అనుకో, చాలా ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఎక్కడ మురికి ఉందో ఆ మురికిని తీసేయండి, మంచిగా వాటర్ పంపించండి. ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మురికి నీళ్ళు వస్తున్నాయి, తాగలేకపోతున్నారు, బయట నుంచి కొనుక్కోలేక. ఇప్పుడు ఇళ్లలో కిరాయిలకు ఉండేవాళ్ళు పైసలు లేక, జీతాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ నల్ల వాటర్ అనేది, మురికి నీళ్ళు రాకుండా చూసి చాలామందికి హెల్ప్ ఇవ్వాలని నల్ల వాటర్ వాళ్ళకి మేము నమస్కరించి వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. దయచేసి నల్ల వాటర్ అనేది వేస్ట్ చెయ్యొద్దు. ప్రజలకి నల్ల వాటర్ అనేది మంచి వాటర్ రావాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగానే గవర్నమెంట్ రోడ్డు కుకట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్లో వెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం అన్నా పట్టించుకోకపోతే గవర్నమెంట్ అన్నా వేయమనండి. మేము ఎన్నోసార్లు చెప్పినాం, వాటరు బాగా ఇళ్లలోకి వస్తున్నాయి, నల్ల తిప్పితే వాటర్ రోడ్డుకి ఫుల్ అవుతున్నాయి, మోటార్లు పెడితే అక్కడ ప్రాబ్లం. ఈ నల్ల వాటర్ అనేది చాలా ప్రాబ్లం, కానీ తాగలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. నల్ల వాటర్ మురికి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి దాంట్లో వాళ్ళదేం తప్పేం లేదు, ఎందుకంటే నల్ల వాటర్ వాళ్ళదేం తప్పే లేదు, దాంట్లో మేము ఒప్పుకుంటాం. ఎవరికి సంబంధం లేకుండా చాలా మంచిగా పెడుతున్నారు. నల్ల వాటర్ వాళ్ళు ₹1 కూడా తీసుకోకుండా చాలా మంచిగా, నీతిగా, నిజాయితీగా నిలబడి ప్రజలకి మంచి చేస్తున్నారు. ఆ మంచికి మర్యాద అనేది తీసుకొచ్చుకుంటున్నారు. వాటర్ ట్యాంక్ వారికి ఫస్ట్ వాళ్ళకి నమస్కరించి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డా వాళ్ళకి జీతాలు వస్తున్నాయో తెలియదు, రావటం లేదో తెలియదు. అలాంటిది మనము పట్టించుకొని మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగానే కుకట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్డు వేయమని మేము ప్రభుత్వానికి చెప్తున్నాము. మొత్తం కూడా పాత రోడ్డు మొత్తం తీసేసి లోపల మొత్తం కూడా తవ్వి పాత రోడ్డు మొత్తం క్లీన్ చేసి తీసేసి కొత్త రోడ్డు వేయాలని మేము కోరుకుంటున్నాం. దీన్ని ఇమ్మీడియట్లుగా పట్టించుకొని ప్రభుత్వం ముందుకు రావాలి, వచ్చి ఆ ఇళ్ళని చూడాలి, ఆ రోడ్లను చూడాలి. చాలా ప్రాబ్లం అవుతుంది. దీన్ని పట్టించుకొని ప్రభుత్వానికి మేము నమస్కరించి చెప్పటము ఇదొక్కటేను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని, ఈ రోడ్డు అనేది పట్టించుకొని ఇమ్మీడియట్లుగా కాంగ్రెస్ గారు వాళ్ళు వేస్తారా, బీజేపీ లీడర్స్ గారు వేస్తారా? మరి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోనప్పుడు, ఆ రోడ్డు వేయనప్పుడు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు వేస్తారా? ఏ ప్రభుత్వాలు వేసినా మాకు సంతోషమే. ఎందుకంటే పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్డు వేయండి. పాత రోడ్డు మొత్తం క్లీన్ చేసి తవ్వి మొత్తం బయటికి తీసేసి మళ్ళీ కొత్త రోడ్డు వేస్తే దాన్ని నీట్గా ఉంటుంది. రోడ్ల మీద రోడ్లు వేస్తే రోడ్డు అనేది ఉండదు. ఎందుకంటే రోడ్లు వేస్తున్నామని చెప్పని ఆ డబ్బులు కూడా ప్రభుత్వమే తింటుంది. మరి దానికి ఏంది సమాధానం? ఏముంది సమాధానం? ఏమి లేదు. మరి గవర్నమెంటు పట్టించుకుంటుందా? ప్రభుత్వం పట్టించుకుంటుందా? మరి ప్రజలకి చెప్తే పట్టించుకుంటుందా? పట్టించుకోవటం లేదు. ఇది
ఇంపార్టెంటు. ఇది కూడా పట్టించుకొని ప్రజలకి మేలు చేయాలని మేము కోరుకుంటూ, ఆర్టీసీ డిపో వాళ్ళకి కూడా మేము ప్రతి ఒక్క డిపో వాళ్ళకి కూడా మీ కండక్టర్లని, డ్రైవర్లని, మంచి వాళ్ళని, చెడ్డవాళ్ళని వాళ్ళని ఇమ్మీడియట్లుగా కూర్చోబెట్టి వాళ్ళకొక ఆన్సర్ అనేది వేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వండి. వాళ్ళకి చెప్పండి ఎవరినంటే అట్లా మాట్లాడొద్దని, ఎట్లా పడితే అట్లా ఫోన్లు మాట్లాడుకుంటూ డ్రైవింగులు చేయొద్దని చెప్పండి. కొంతమంది డ్రైవర్లు ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళ పర్సనల్ అయి ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతుండొచ్చు. ఇలాంటివి ఏదన్నా ఒకవేళ ఇంపార్టెంట్ అయితే ఫోన్ మాట్లాడేది ఉంటే ఒక సైడ్ కాపుకొని ఫోన్ మాట్లాడమని చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టీసీ ప్రతి ఒక్క డిపో వాళ్ళకి ఇది వెళ్ళిపోవాలని మేము కోరుకుంటున్నాము. అందరూ మంచిగా ఉండాలి, అందులో అందరూ డిపో మంచిగా ఎదగాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దండేలక్ష్మి, లోకల్ టైమ్స్ మీడియా. మొత్తానికి మా లోకల్ టైమ్స్ మీడియాని చూడండి. ప్రతి ఒక్కళ్ళు మా మీడియాకి లైక్ కొట్టండి. మా మీడియాని చూస్తుండండి. లోకల్ టైమ్స్ మీడియా, మా పేపరు, యూట్యూబు, ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా మా లోకల్ టైమ్స్ మీడియా అనేది ప్రతి ఒక్కళ్ళకి మేము నిలబడి వాళ్ళకి న్యాయంగా ఉండి వాళ్ళకొక మంచి పేరు అనేది మా మీడియా ఇస్తుంది. మా లోకల్ టైమ్స్ మీడియా ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరగాలనే మా మీడియా ఉంటుంది. తప్పు చేస్తే ఆ మీడియా అనేది ఎక్కడా కూడా మేము ఆపము. ఇది చాలా ఇంపార్టెంటు. ప్రజలకి మా మీడియా, లోకల్ టైమ్స్ మీడియా, మా ప్రజలు ఉంటేనే మా ప్రభుత్వం ఉంటుంది. మా ప్రభుత్వం ఉంటేనే మా ప్రజలు ఉంటారని మేము కోరుకునే మా మీడియా, లోకల్ టైమ్స్ మీడియా. ప్రతి ఒక్కళ్ళు చూడండి, చూసి మా మీడియాకి లైక్ కొట్టండి. మా లోకల్ టైమ్స్ మీడియాకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.